హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై, జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్టీగా, హెల్తీగా జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా మనం జొన్న రొట్టెలు తయారీ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో 2 గ్లాస్ వాటర్, కొంచెం ఉప్పు వేసుకుందాం. వాటర్ మరగాలి. మరిగేదాకా వెయిట్ చేద్దాం. వాటర్ మరిగాయి. ఇప్పుడు దీంట్లో పిండి వేసుకుంటూ నెమ్మదిగా ఉండలు రాకుండా కలుపుకోవాలి. మొత్తం ఎంత అవసరమో అంత వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పిండి మొత్తంగా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెంగా పిండి తీసుకుంటూ చల్లటి వాటర్తో చిన్న ముద్దలాగా చేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న ఉండలుగా చేసుకొని ఒక్కొక్క చపాతీ చేసుకుందాం. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని పొడిపిండి వేసుకుంటూ రొట్టెను సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన రొట్టె పెనం పెట్టుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. ఇదే విధంగా అన్ని చపాతీలు చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై చూద్దాం. ½ కిలో కాకరకాయలు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో పసుపు, ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని చేదిపోయే వరకు 3-4 టైమ్స్ కడుక్కోవాలి. శుభ్రంగా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని గుప్పెడు పల్లీలు తీసుకుందాం. వీటిని దోరగా వేయించుకుందాం. పల్లీలు దోరగా వేగాలి, మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకొని కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. 2 పచ్చిమిర్చి, పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ దోరగా వేగాక దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. తర్వాత మనం దీనికి ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు ఆనియన్ ఎల్లిపాయ పేస్ట్ మంచిగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ పసుపు, ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు దీంట్లో వేసుకొని ముక్కలకు మసాలా పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసే చూద్దాం. కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడికాయి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం వేసి మొత్తంగా కారం కలిసేదాకా కలుపుకుందాం. కారం బాగా కలిసిపోయింది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పల్లి పొడి 2 స్పూన్లు వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక చూద్దాం. కాకరకాయ ఫ్రై రెడీ అయింది. నాకైతే చాలా బాగా కుదిరింది. కాకరకాయ ఫ్రై, జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.